నర్మద చాపను పోగొట్టిన సేనాపతి భద్రావతికి దిమ్మ తిరిగి షాక్ ఇచ్చిన రామరాజు. ఇంతకు ఏం జరిగింది? అసలు నర్మద చాపను పోగొట్టిన సేనాపతి భద్రావతికి దిమ్మ తిరిగి షాక్ రామరాజు ఏమిచ్చాడు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే నర్మదకు ఇటు ప్రేమ అటు వేదవతి ఇద్దరు కూడా ధైర్యం చెప్తారు. ధైర్యం చెప్పి నువ్వు ఓడిపోవద్దు, నువ్వు తప్పు చేయలేనప్పుడు ఓడిపోయినట్టు సైలెంట్గా ఉండడం ఏంటి నర్మదా? నువ్వు ఓడిపోవు, నువ్వు ఎలాంటి తప్పు చేయవని మాకు బాగా తెలుసు, మేము ఎప్పుడూ నీకు సపోర్ట్గానే ఉంటాము అంటూ ఇద్దరు కూడా చాలా బాగా ధైర్యాన్ని చెప్తారు. చెప్పేసేసరికి మరుసటి రోజు ఉదయాన్నే రామరాజు వస్తాడు. న్యూస్ చూడడంతో నర్మదా నర్మదా అని చెప్పనేసరికి అచ్చుబాబోయ్ మామయ్య గారు మీరు వచ్చేసారా? నర్మద మన ఇంటి పరువుని మంట కలిపేసింది, మన ఇంటి పరువుని తీసేసింది, మన ఇంటి పరువుని బజార్లో నిలబెట్టేసింది, లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది మామయ్య గారండి అని చెప్పి ఓ దీర్ఘాలు తీసుకుంటూ మాట్లాడుతూ ఉంటుంది. అమ్మా నర్మదా, అమ్మా నర్మదా అని చెప్పి మళ్ళీ పిలుస్తాడు. అచ్చుబాబోయ్ అలా సైలెంట్గా ఉంటారేంటి మామయ్య గారండి? అసలు నర్మద ఇంటి కోడలుగా ఉండడానికి కూడా పనిచేయదు, అసలు మన ఇంటి పరువుని తీసేసిందండి, లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది, అచ్చుబాబోయ్ మీ పరువును నిలబెట్టేసింది అంటూ ఇంకా అవకాశం దొరికినట్టుగానే తెగ మాట్లాడేస్తూ ఉంటారు. అమ్మ నర్మదా అని చెప్పనేసరికి మామయ్య గారండి అని చెప్పాను కానీ ఏంటమ్మా ఏం జరిగింది అసలు అని చెప్పాను కానీ అది మామయ్య గారండి అని చెప్పాను కానీ మామయ్య గారు నేను చెప్తున్నాను కదండి నర్మద లంచం తీసుకుంటూ అనగానే ఉంటావా వల్లి, కొంచెం సైలెంట్గా ఉంటావా? నేను నర్మదతో మాట్లాడడానికి పిలిచాను, అర్థమవుతుందా? కొంచెం సైలెంట్గా ఉంటే బాగుంటుంది. ఈసారి నోటితో కాకుండా వేరే దాంతో సమాధానం చెప్పాల్సిన పరిస్థితి నాకు తీసుకురావద్దు, సైలెంట్గా ఉండు అని చెప్పనేసరికి సైలెంట్ అయిపోతుంది. అయిపోయేసరికి ఏం జరిగిందమ్మా నర్మదా అని చెప్పాను కానీ భద్రావతి సేనాపతి వాళ్ళతో జరిగిన గొడవ మొత్తం చెప్పుకొచ్చేసరికి నువ్వెందుకమ్మా భయపడడం, నువ్వెందుకు టెన్షన్ పడడం, నా కోడలు తప్పు చేయదని నాకు తెలుసు, నేను ఇంటికి అంత ఆవేశంగా వచ్చింది నువ్వేదో తప్పు చేస్తూ దొరికిపోయావని కాదు, నిన్ను నలుగురిలో నవ్వుల పాలు జరిగిందని కాదు, నా పరువుని నడి రోడ్డు మీద నిలబెట్టేశావని కాదు, నువ్వు తప్పు చెయ్యవు, నా కోడలు ఎప్పటికీ తప్పు చేసే మనిషి కాదు, డబ్బు కోసం ఆశపడే వాళ్ళు నా ఇంట్లో ఎవరూ లేరు, డబ్బు కోసం గడ్డి తినే ఎవ్వరు కూడా నా ఇంట్లో లేరు అన్న విషయం నాకు బాగా తెలుసమ్మా అని చెప్పనేసరికి అచ్చుబాబో ఇదేంటి, నర్మద రావడంతో నర్మద గురించి లేనిపోనివన్నీ చెప్పేసి నర్మదని ఇంట్లోంచి బయటకు గెంటేద్దామని నేను ప్లాన్ చేస్తే ఇదేంటి మామయ్య గారు ఈ రకంగా నాకు షాక్ ఇచ్చారు అని చెప్పి ఇంకా వల్లి కాస్త అనుకునేసరికి అది కాదు మామయ్య గారండి అని చెప్పాను కానీ చూడమ్మా నర్మదా, నువ్వు దేని గురించి భయపడవలసిన పనే లేదు, నేను నీకు సపోర్ట్గా ఉన్నాను, దేనికోసమైనా సరే ఎలా అయినా సరే నేను నీకు సపోర్ట్గా ఉండి ప్రతి విషయంలో నీకు సపోర్ట్ని అందిస్తాను, నువ్వు దేని గురించి భయపడే పనే లేదు అని చెప్పనేసరికి చాలా థ్యాంక్స్ మామయ్య గారండి అని చెప్పాను కానీ ఎందుకమ్మా నీకు సపోర్ట్ చేయకపోతే ఎవరికి సపోర్ట్ చేస్తాను? నా కోడలేంటో నాకు తెలీదా? నా కోడళ్ళ మనస్తత్వాలేంటో నాకు తెలీదా? వాళ్ళు ఎలాంటి వాళ్ళో నాకు తెలీదా? ఎవరో ఏదో చెప్పారని ఎవరో ఏదో మాట్లాడారని అదంతా నిజమని నమ్మేస్తాననుకున్నావా? ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మను, నా ఇంట్లో వాళ్ళ మనస్థితి పరిస్థితి అన్నీ నాకు తెలుసు అంటూ రామరాజు చెప్పేసేసరికి ఎవడమ్మా వాడు, ఎవడొచ్చాడు, నీకు లంచం ఇచ్చిన వాడు ఎవడు అని చెప్పాను కానీ వాడు ఎవడో నాకు తెలీదు మామయ్య గారండి అని చెప్పాను కానీ వాడెవడో నాకు తెలిసిన అన్న అని చెప్పనేసరికి ఎవడరా చిన్నోడా ఎవడవాడు అని చెప్పాను కానీ పలానా ఓడనేసరికి గొడవలొద్దు మామయ్య గారండి అని చెప్పాను కానీ గొడవ పడతామని ఎవరు చెప్పారమ్మా? గొడవ పడము, అర్థమవుతుందా? నీ మీద పడ్డ నింద నిజం కాదని నిరూపిస్తాము, మా ఇంటి కోడల గౌరవాన్ని మేమే కాపాడుకుంటాము అని చెప్పి రామరాజు కాస్త అంటాడు. అన్నవాడు చిన్నోడా రా వెళ్దామని ధీరజ్ని తీసుకుని బయటికి వెళ్తాడు. అచ్చుబాబోయ్ మామయ్య గారు ఏంటి ఎలా మారిపోయారు, నర్మదని నానా మాటలనేసి తిట్టేసి ఇంట్లోంచి బయటకు గెంటెత్తారని నేను అనుకుంటే ఇలా జరిగిందేంటి అనుకుంటూ ఇంకా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటి వల్లి అక్క
ఏదో జరుగుతుందని ఆశపడ్డావు, జరగకపోయేసరికి బాధపడుతున్నావు కదా అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పాను. కానీ నిజం మాట్లాడుతున్నాను వల్లి అక్క, ఏదో జరుగుతుంది అనుకున్నావు, జరగట్లేదని బాధపడుతున్నావు అంతే కదా. ఏటి ప్రేమ, ఏం మాట్లాడుతున్నావు? నేను ఏదో జరుగుతుందని అనుకోవడం ఏంటి అనగానే మామయ్య గారు ఇంటికి రాగానే నర్మదక్క చేసిన తప్పుని భూతద్దంలోంచి చూపించేసి నర్మదక్క తప్పు చేసిందని మామయ్య గారి ముందు తిట్లు తినిపించేద్దామని ప్లాన్ చేశావు. కానీ మామయ్య గారు నర్మదక్కనే సపోర్ట్ చేసి మాట్లాడి నర్మదక్క గురించే గొప్పగా చెప్పేసేసరికి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఊరుకున్నావు అంతే కదా అని చెప్పాను. కానీ ఏటి మాట్లాడుతున్నావు అని చెప్పాను. కానీ నీకు తెలీదా నేనేం మాట్లాడుతున్నానో? బాగుందక్క, చాలా బాగుంది. నువ్వు నీ నాటకాలు, నీ వేషాలు చాలా చాలా బాగున్నాయి అని చెప్పాను. కానీ ప్రేమ, ఏం మాట్లాడుతున్నావు అని చెప్పాను. కానీ చూడక్క, ఎదుటి వాళ్ళ మీద ఎప్పుడూ బురద జల్లాలని, ఎదుటి వాళ్ళ వంక వేలెత్తి చూపించాలని ఎప్పుడూ మనం ప్రయత్నించకూడదు. అలా మనం ప్రయత్నించామనుకో, ఒక వేలు ఎదుటి వాళ్ళ వైపే వెళ్తుంది కానీ మిగిలిన 4 వేళ్ళు కూడా మన వైపే చూపిస్తాయని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. నువ్వు ఎన్ని తప్పులు చేశావో నీకు తెలీదా? నువ్వు ఎన్ని తప్పులు చేశావో, ఎన్ని మోసాలు చేశావో నీకు తెలీదా ఏంటి? నువ్వు మోసం చేసే ఇంట్లో ఉంటున్నావన్న విషయం నీకు బాగా తెలుసు. తెలిసినా నీకేమాత్రం భయం లేకుండా ఎంత ధైర్యంగా ఉన్నావు. నర్మదక్క నోరు విప్పి ఒక్క మాట మాట్లాడితే నిన్ను మావయ్య గారి ఇంట్లో ఉండనిస్తారా? నేను నిజాలు చెప్పినా మావయ్య గారి ఇంట్లో నిన్ను బ్రతకనిస్తారా? అది అర్థం చేసుకోకుండా పోనీలే కదా ఆడపిల్లవి అని చెప్పి నేను ఊరుకుంటుంటే నువ్వు మా మీదే నిందలు చెప్పి మావయ్య గారి ముందు మమ్మల్ని చెడ్డవాళ్ళని చెయ్యాలని చూస్తున్నావా? తప్పు చేస్తున్నావు వల్లి అక్క, చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. నువ్వు చాలా చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. కొంచెం కంట్రోల్గా ఉంటే చాలా మంచిది. నీలాంటిది కాదక్క నర్మద అక్క. ఇంకా నువ్వు మోసాలు చేసి అబద్ధాలు చెప్పి ఇంట్లో కోడలుగా అడుగు పెట్టావేమో, కానీ నర్మదక్క ఎప్పుడూ మోసం చేయలేదు, అబద్ధాలు చెప్పలేదు అనగాని ఎందుకు చెప్పలేదు? చాలాసార్లు చెప్పింది అనగాని నీ రకంగా ఎవరూ మోసం చేయలేదక్క. అది నువ్వు ఎప్పటికీ తెలుసుకోలేకపోతున్నావు. అది అర్థం చేసుకుని మసులుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పనేసరికి ఇంకా వల్లి కాస్త లోపలికి వెళ్ళిపోతుంది. అచ్చు బాబోయ్, ప్రేమను చాలా తక్కువ అంచనా వేశాను. ప్రేమను మళ్ళీ నేను రెచ్చగొట్టాననుకో, రాత్రికి తాగి మళ్ళీ నా మీదకే వచ్చేస్తుంది అని చెప్పి సైలెంట్ అయిపోతాను. ఒరే చిన్నోడా అని వీళ్ళిద్దరూ బయటికి వెళ్ళారు కదా, వెళ్ళిన తర్వాత ఎవడ్రా వాడు అని చెప్పాను. కానీ వాడే నాన్న అని చెప్పనేసరికి వాడు చుట్టూ జనాలు ఉంటారు. జనాలు ఉండేసరికి నాన్న ఇది సరైన సమయం కాదు, వాడి చుట్టూ మనుషులు ఉన్నారు, వాళ్ళు లేనప్పుడు వెళ్తేనే మనకంతా మంచి జరుగుతుంది, వాళ్ళు ఉన్నప్పుడు వెళ్ళడం అంత మంచిది కాదని నా ఉద్దేశం అని చెప్పనేసరికి సరే వాళ్ళు లేనప్పుడే వెళ్దాము. ఎదురు చూస్తూ ఉంటారు. ఎదురు చూస్తూ ఉండేసరికి వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు కాస్త వెళ్ళిపోయి వాడే బండి మీద స్టార్ట్ అవుతాడు. చిన్నోడా పదరా పోనివ్రా అని చెప్పాను. కానీ సరే నాన్న అని చెప్పి వెనకాలే వెళ్తారు. వెనకాలే వెళ్ళేసరికి ఒక నిర్మానుష్యమైన ప్రదేశానికి వెళ్ళడంతో ఇంకా వాడు కాస్త ఒక చోట ఆగి ఇంకా వాడు టాయిలెట్ వేసుకుని మళ్ళీ బండి ఎక్కే సమయానికి వచ్చి వాడిని కాస్త పట్టుకుంటారు ఇద్దరు కలిసి పట్టుకునేసరికి ఎవరు మీరు నన్ను పట్టుకున్నారు అనగానే మేము కొంచెం సేపట్లో తెలుస్తుందిలే, నువ్వెందుకు అంత టెన్షన్ పడతావు, తీసుకువెళ్ళరా అని చెప్పనేసరికి వాడి నోరు కాస్త మూసేసి ఇంకా ఆ బండిని అక్కడే వదిలేసి వీళ్ళ బండి మీదే తీసుకువెళ్ళిపోతారు. తీసుకువెళ్ళిపోయేసరికి తీసుకువెళ్ళి రైస్ మిల్లో ఒక చోట పడేస్తారు. ఇంటికి తీసుకువెళ్తే మళ్ళీ వాళ్ళు ఉంటారు కదా, రైస్ మిల్లో ఒక చోట కాళ్ళు చేతులు కట్టేసి పడేసేసరికి ఎవరు మీరు, నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అని చెప్పాను. కానీ మేమెవరో నీకెందుకులే కానీ నువ్వు అసలు డబ్బులు ఎందుకు ఇచ్చావు నర్మదకు అని చెప్పాను. కానీ నర్మద ఎవరు అనగానే లంచం ఇచ్చి కేసు పెట్టించి మరీ పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ ఇచ్చావు కదా, పైగా సస్పెండ్ కూడా చేయించావు కదా అని చెప్పనేసరికి మీరు ఆవిడకి ఏమవుతారు, ఆవిడ నన్ను లంచం అడిగిందా అనగానే ఓహో మా కోడలు నిన్ను లంచం అడిగిందా అనగానే మీ కోడలా, అవును నన్ను లంచం అడిగింది అనేసరికి ఎంత అడిగింది అని చెప్పాను. కానీ 4 లక్షలు అని చెప్పనేసరికి చంపలు వాయిగొడతాడు రామరాజు. అసలే బండ శరీరం, కష్టపడిన చేతులు,
చెంప మీద కొట్టేసరికి చెంప బూరిలా వాసిపోతుంది. ఇప్పుడు చెప్పు, ఆవిడ నిన్ను లంచం అడిగిందా అనగానే అవును అడిగింది అని చెప్పాను. కానీ ఇంకో చెంప మీద కొడతాడు. అలాగా ఆ చెంప ఈ చెంప ఆ చెంప ఈ చెంప మీద కొట్టేసేసరికి ఇప్పుడు చెప్పు, ఆవిడ నిజంగానే లంచం అడిగిందా అనగానే లేదు, ఆవిడ్ని నేను చూడడం అది మొదటిసారి. ఆవిడ్ని ఇంతకుముందు నేను ఎప్పుడూ చూడలేదు. నాకు ఈ పని ఒకళ్ళు పురమాయిస్తేనే నేను ఆ బ్యాంకులోకి వెళ్ళాను, లేదంటే ఆ బ్యాంకులోకి వెళ్ళేవాడినే కాదు అని చెప్పనేసరికి ఎవరు పురమాయించారు అని చెప్పాను. కానీ సేనాపతి గారు అని చెప్పనేసరికి సేనాపతి ఏం చేశాడు అనగానే నాకు డబ్బులు ఇచ్చి ఆ డాక్యుమెంట్స్ లోపల 4 లక్షలు పెట్టమని పంపించాడు. ఆ 4 లక్షల డబ్బు నర్మద చూసి నర్మద చేత్తో పట్టుకున్న సమయంలో నేను సిఐడి వాళ్ళని పంపిస్తాను అని చెప్పాడు. ఇంకా తను అనుకున్నట్టుగానే సిఐడి వాళ్ళని పంపించాడు. పంపించేసరికి ఇంకా వాళ్ళు ఆ అమ్మాయి తప్పు చేసిందని, ఆ అమ్మాయి లంచం తీసుకుందని నమ్మి వాళ్ళు అరెస్ట్ చేయలేదు, కానీ తన జాబ్లోంచి మాత్రం సస్పెండ్ చేశారు అని చెప్పనేసరికి ఇంకా ఒక్కసారిగా రామరాజు అంటే నువ్వు వాడితో కలిపి నువ్వు అందరూ కలిసి నా కోడల జీవితాన్ని నాశనం చేస్తారా? ఎంత కష్టపడి సంపాదించుకుంటారో తెలుసా ఆడపిల్లలు? ఎన్నో ఆశలు ఎన్నో ఆశయాలతో జాబ్లో జాయిన్ అవుతారు. అలా జాయిన్ అయ్యి తను కాళ్ళ మీద తను నిలబడాలని ఎంతో గొప్పగా ఎన్నో ఆశలు పెంచుకుంటారు. అలాంటిది మీరు కబ్జా చేసిన స్థలాల్లో ఇల్లులు కట్టారని వీళ్ళంతా కలిసి నా కోడల్ని అవమానపరుస్తూ తన మీద కేసు పెట్టి మరీ మూయించేస్తారా? నిన్ను వదిలిపెట్టను, వాణ్ణి వదిలిపెట్టను. నువ్వు గనక నిజం చెప్పకపోతే మాత్రం అస్సలు ఊరుకోను అని చెప్పాను. కానీ ఏం నిజం చెప్పాలి అని చెప్పాను. కానీ నా కోడలు లంచం తీసుకోలేదన్న విషయాన్ని తెలియచేయాలి అనేసరికి అది అని చెప్పాను. కానీ చెప్తావా చెప్పవా అనగాని చెప్తాను అనేసరికి ఇంకా చెప్పు అనగాని ఇదంతా కూడా ధీరజ్ గారు వీడియో తీస్తాడు. వీడియో తీసేసరికి పదరా ఇంటికి అని చెప్పి ఇంటికి తీసుకొస్తారు. ఇంటికి తీసుకొచ్చేసరికి ఒరే సేనాపతి భద్రావతి అంటూ రామరాజు కాస్త గట్టిగా పిలుస్తాడు. ఓన్లీ రామరాజు మాత్రమే బయటికి వస్తాడు. వచ్చేసరికి ఎందుకు కేకలు వేస్తున్నావు? నీ కోడలు లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయి సస్పెండ్ కూడా అయ్యింది, అది విషయం తెలుసుకోలేదా అని చెప్పాను. కానీ నోర్మి, ఒక ఆడపిల్ల మీద నీ ప్రతాపము, అసలు నువ్వు మగాడివేనా? మగాడిలా ఉండవలసిన లక్షణాలు ఏమైనా నీలో ఉన్నాయా? ఒక ఆడపిల్ల మీద నీ ప్రభావం చూపిస్తావా? పైగా తను మీ ఆస్తులను ఆక్రమించుకున్నందుకు సీజ్ చేసింది అన్న ఉద్దేశంతో నువ్వు ఎలాంటి పిచ్చి పని చేస్తావా? ఎలాంటి పిచ్చి పని చేస్తే ఎవరు నీ వెనకుండి ఇదంతా చేయించారో అవన్నీ మాకు తెలియదు అనుకున్నావా ఏంటి అని చెప్పాను. కానీ నాకెవరున్నారు అని చెప్పాను. కానీ మీ అక్క నువ్వే కలిసి పెంట పని చేశారు కదా అని చెప్పినసరికి మాకేం తెలీదు, మేము అసలు ఎక్కడికే రాలేదు, మాకేం తెలీదు అనగానే మీరు ఎక్కడికి వెళ్ళారో ఎక్కడికి రాలేదో మీకేం తెలుసో అన్నీ చెప్తాను, ఒరే చిన్నోడా అని చెప్పనేసరికి ఆ వ్యక్తిని కాస్త తీసుకుని వస్తాడు. వాడిని చూడడంతో సేనాపతి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. వీడు ఎలా దొరికేశాడు రామరాజుకి అనుకుంటూ టెన్షన్ పడతాడు. ఏంటి వీడు నువ్వు లంచం ఇప్పించింది వీడితోనే కదా అని చెప్పనేసరికి ఒక్కసారిగా సేనాపతి షాక్ అయిపోతాడు. ఏం మాట్లాడుతున్నావు రామరాజు అని చెప్పాను. కానీ ఏం మాట్లాడుతున్నానా చెప్పరా అంటూ పేక పట్టుకునేసరికి చెప్తాను అని చెప్పాను. కానీ సేనాపతి గారే డబ్బులు ఇచ్చి నాకు నర్మదా మేడంకి లంచం ఇవ్వమని, అదే సమయానికి వాళ్ళందరూ వచ్చేటట్టు పోలీసులు అందరూ వచ్చేటట్టు నన్ను అబద్ధం చెప్పమన్నారు. సేనాపతి గారు చెప్పినట్టే చేశాను. ఇందులో నర్మద గారి తప్పేమీ లేదు. ఆవిడ నన్ను ఎలాంటి లంచం అడగలేదు, లంచం ఇవ్వమని కూడా చెప్పలేదు అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా సేనాపతి షాక్ అవుతాడు. విన్నారు కదా ఇన్స్పెక్టర్ అని చెప్పనేసరికి వాళ్ళ గేట్లోంచి పోలీసులు కూడా బయటికి వస్తారు. వచ్చేసరికి సేనాపతి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి పోలీసులు ఎలా వచ్చారు అనుకుంటున్నావా? నేనే రమ్మని చెప్పాను. వాడు నిజం చెప్పాడంటే నేను అబద్ధం చెప్తున్నాను అని అనుకుంటావు కదా, అందుకనే
నీ ఎదురుగండానే వాడు నిజం చెప్పేటట్టు చేశాను అని చెప్పని సేనాపతి గారు ఏంటిదంతా మోసం అని చెప్పాను కానీ ఇదంతా కూడా నా కోడలు చేసిన మంచి పని వల్ల ఈ సేనాపతి మీతో ఏమీ చేయించలేదా, తను మీతో చేయించినట్టు ఎలాంటి సాక్ష్యాలు లేవా అని చెప్పాను కానీ ఆయన నాకు డబ్బులు మనీ ట్రాన్స్ఫర్ చేశారండి అని చెప్పనేసరికి ఆ ట్రాన్సాక్షన్ చూపించడంతో ఒక్కసారిగా ఇంకా సేనాపతి భద్రావతి వీడి క్యాష్ అడిగితే క్యాష్ ఇస్తే సరిపోయేది. మనీ ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఎంత పెద్ద ప్రాబ్లం అయిందో. ఇప్పుడు నేను అడ్డంగా దొరికిపోయాను అంటూ ఇంకా సేనాపతి టెన్షన్ పడుతూ ఉంటాడు. గవర్నమెంట్ సొమ్మును ఆక్రమించుకుని దాంతో డబ్బు సంపాదించి ఆ డబ్బును తిందామని అనుకున్నది మీరు, మేము కాదు. మీరు తప్పులు చేసి మా మీద తప్పు నింద వేస్తారేంటి? నా కోడలు ఎప్పుడూ తప్పు చేసే మనిషి కాదు. తప్పును తప్పు అని వేలెత్తి చూపించే మనస్తత్వమే గాని మీరు డబ్బులు ఇచ్చే డబ్బులకి ఆశపడి ఎదుటి వాళ్ళు గవర్నమెంట్ స్థలాన్ని ఆక్రమించుకుంటున్నా నోరు మూసుకుని ఊరుకునే మనిషి కాదు నా కోడలు అంటూ రామరాజు కాస్త మాట్లాడేసరికి, రామరాజు గారు మీరు ఆవేశపడకండి, ఇక్కడ అంతా తెలిసిపోయింది కదా, నర్మద గారు ఏ తప్పు చేయలేదని క్లియర్గా అర్థమైంది కదా, ఇంకా మీరు టెన్షన్ పడవలసిన అవసరం లేదు. ఇవన్నీ కూడా కోర్టులోకి తీసుకెళ్తాము. వీళ్ళని సాక్ష్యాలుగా కోర్టులో నిలబెట్టి తప్పు చేసింది వీళ్ళు, డబ్బులు ఇచ్చింది వీళ్ళు అని చెప్పించి నర్మద గారిని విడుదల చేయిస్తాము. మీరు టెన్షన్ పడకండి రామరాజు గారు అనగానే, ముందు వీడిని తీసుకోండి, వీడిని లాకప్లో పెడితే వీడు అన్ని విషయాలు చెప్తాడు. ధీరజ్ ఆ వీడియోను కూడా పంపించరా అని చెప్పాను కానీ సరే నాన్న అని ఆ వీడియోను కూడా పంపిస్తాడు. పంపించేసరికి ఇంకా పోలీసులు వాడిని తీసుకుని వెళ్ళిపోతారు. చూడు సేనాపతి, ఎదుటి వాళ్ళ మీద బురద చల్లాలనుకుంటే ఆ బురద తీసి మన ఎదుటి వాళ్ళ మీద జల్లుతుంటే అది మన చేతులకు అంటుకుంటుంది. అయినా నువ్వు తప్పు చేస్తూ నా కోడల్ని తప్పు పట్టాలని చూస్తావా? పైగా గవర్నమెంట్ స్థలాలు మీరు ఆక్రమించినందుకు గాను నా కోడలు ప్రాణాలు తీయాలని చూస్తున్నావా అంటూ మాట్లాడేసరికి, ఏంటి ఇప్పుడు నీకు అవకాశం వచ్చిందని ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతున్నావు అనగానే, నాకు అవకాశం వచ్చింది కాబట్టే రెచ్చిపోతున్నాను. నా కోడల మీద నిందేస్తే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను? ఈ రామరాజు కోడళ్ళు ఎప్పుడూ తప్పు చేసే మనస్తత్వం ఉన్నవాళ్ళు కాదు, తప్పులు చెయ్యరు. ఇంకొకసారి నా కోడళ్ళ మీద వేలెత్తి చూపించావంటే మాత్రం మర్యాదగా ఉండదు. భద్రావతి వాళ్ళకి సేనాపతి వాళ్ళకి గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. నా కుటుంబానికి అండగా నేనున్నాను, నా తర్వాత నా కోడలు చూసుకుంటుంది. మా మీద మాత్రం ఎలాంటి నింద పడ్డా మేము అస్సలు ఊరుకోము, తగిన గుణపాఠం చెప్తాము. నా కోడలు తప్పు చెయ్యదు, తప్పు చేసే వాళ్ళని అస్సలు యాక్సెప్ట్ చెయ్యదు, అర్థమవుతుందా? ఇంకొకసారి నా కుటుంబం జోలికి వచ్చినా, నా కోడళ్ళ జోలికి వచ్చినా, నా పిల్లల జోలికి వస్తే మాత్రం చీరేస్తాను అంటూ గట్టిగా వార్నింగ్ ఇస్తాడు రామరాజు. అయితే వార్నింగ్ ఇచ్చేసేసరికి అది కాదు అన్నయ్య అని చెప్పాను కానీ, అమ్మ రేవతి నువ్వేం మాట్లాడకు, నువ్వు తప్పు చేయవని తెలుసు. తప్పు చేసిన ఇలాంటి వాళ్ళని వెనకేసుకొచ్చి నీ విలువని నా దృష్టిలో తగ్గించుకోవద్దు. వీళ్ళు తప్పు చేశారు. నా కోడలు ఎంత బాధపడుతుంది? ఒక ఆడపిల్లని కూడా ఇంగిత జ్ఞానం లేకుండా ఆడపిల్ల మీద ఒక మగాడు ప్రతాపం చూపిస్తాడా? ఎంత దారుణంగా, ఎంత నీచకంగా! తప్పులు మీరు చేస్తారా? శిక్షలు మాకు విధిస్తారా? నా కోడలు తప్పు చేసిందాన్ని శిక్ష విధిస్తారా? ఎవరిని వదిలిపెట్టను. అందరికీ తగిన గుణపాఠం వీలైనంత త్వరలోనే చెప్తాను. చిన్నప్పటి నుంచి కష్టపడి పైకొచ్చిన వాడ్రా నేను. ఆషామాషిగా నాన్నలు సంపాదించిన ఆస్తులతో పైకి రాలేదు. నేను కష్టపడి సంపాదించిన ఆస్తితో పైకొచ్చాను. అది గుర్తుపెట్టుకుని మసులుకుంటే బాగుంటుంది. అమ్మ నర్మదా రా లోపలికి అని చెప్పనేసరికి లోపలికి వచ్చాక ఇక్కడే ఉండమ్మా బుజ్జమ్మ అని చెప్పాను కానీ ఏమండి అని చెప్పనేసరికి, నర్మదికి హారతి ఇవ్వమ్మా, నర్మదికి హారతి ఇస్తే ఎలాంటి ప్రాబ్లం లేదు, ఇంకా నర్మదికి ఎలాంటి దిష్టి తగలకుండా ఉంటుంది అని చెప్పనేసరికి ఇంకా నర్మదికి కాస్త హారతి ఇచ్చి లోపలికి తీసుకొస్తారు. చాలా థ్యాంక్స్ మామయ్య గారు అని చెప్పాను కానీ, ఏం మాట్లాడుతున్నావమ్మా? తండ్రి లాంటి వాడిని, నా కూతురు కష్టాల్లో ఉంటే ఎలా నేను కలగ చేసుకుని కష్టాలు బయటకు వచ్చేలా చేస్తాను? అలాంటిది నేను తండ్రిని
నిన్ను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నాది కదా. మీ అమ్మ నాన్నలు ఎంతో నమ్మకంతో నా కొడుకు చేతిలో పెట్టారు. మీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నా నా కొడుకుని పెళ్లి చేసుకున్నావు. ఇంకా నువ్వు ఎప్పుడు కూడా బాధపడకూడదు. నీ కళ్ళల్లో ఎప్పుడూ సంతోషమే ఉండాలి. నా కొడుకు నువ్వు ఎప్పుడూ హ్యాపీగానే ఉండాలి. మీ ఇద్దరి మధ్యకు ఎవ్వరు వచ్చినా మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నేను వదిలిపెట్టను, ఎవరైనా సరే వదిలిపెట్టను అని చెప్పి రామరాజు గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. అచ్చుబాబోయ్, ఇదేంటిది? మామయ్య గారు నర్మదను తిట్టి ఇంట్లోంచి బయటికి పంపించేస్తారు అని నేను అనుకుంటే, పైగా మామయ్య గారు నర్మదని ఇంట్లోంచి పంపించకపోగా నర్మద తప్పు చేయలేదని ఎవడైతే లంచం ఇచ్చారో వాడినే తీసుకొచ్చి మరి నర్మద తప్పు చేయలేదని ఇంత చేసి పెట్టారా? ఇంటి కోడలికి ఇచ్చే లక్షణం అది అని చెప్పి ఇంకా అనుకుంటూ ఉంటుంది. ఇంకా వల్లి అయితే ప్రెస్ వాళ్ళు కూడా వస్తారు. ప్రెస్ వాళ్ళకు కూడా వచ్చేసరికి వాళ్ళకు కూడా అదే చెప్తుంది వల్లి, నర్మద. అలాగే రామరాజు అందరూ కూడా ఎదురింటి వాళ్ళు చేసిన తప్పు గురించి, మా కుటుంబం మీద కక్షలు ఉన్నాయి కాబట్టి ఆ కక్షలు తీర్చుకోవడం కోసమే ఆడపిల్లని బ్లేమ్ చేశారని, నర్మద ఎలాంటి తప్పు చేసే మనిషి కాదని, ఎదుటి వాళ్ళ తప్పులను కూడా అర్థం చేసుకునే మనస్తత్వం అని చెప్తున్నారు అని చెప్పనేసరికి అదైతే నిజమే అని చెప్పి మాట్లాడేసరికి మొత్తానికైతే రామరాజు నర్మద మీద పడ్డ నింద తొలగించడంతో పాటు నర్మద తప్పు చేయలేదని, నా కోడలు తప్పు చేసే మనస్తత్వం ఉన్నది కాదని గొప్పగా చెప్తాడు రామరాజు. అయితే వల్లి అయితే తట్టుకోలేకపోతుంది. ఇదే అదునుగా తీసుకుని నర్మద వాళ్ళని ఇంట్లోంచి బయటకి గెంటేయాలనుకున్న వల్లి ఆశలు అడియాసలైపోతాయి. ఇంకా అదంతా కూడా పోసకొచ్చినట్టు వాళ్ళ అమ్మకు చెప్తుంది. అచ్చు బాబోయ్, అమ్మడు ఏం చేసావు అమ్మడు అని చెప్పాను, కానీ నేనేం చేశాను నాన్నగారు అని చెప్పనేసరికి నువ్వేం చేయకు, కొన్ని రోజులు సైలెంట్గా ఉండు, ఆ తర్వాత ఏదైనా ప్లాన్ చేద్దాం, ఇప్పుడు ఏం చేసినా కానీ మనకి కలిసి రావడం లేదమ్మడు అని చెప్పనేసరికి సరే మీ ఇష్టం, మరి ఆ 10 లక్షల విషయం అని చెప్పాను కానీ అది మేము చూసుకుంటాం కదా, నువ్వు కంగారు పడకు, అదంతా మేము చూసుకుంటాము, నువ్వు నీ పని చక్కగా చూసుకో, నీ భర్తతో సంతోషంగా ఉండు అని చెప్పి ఇంకా భాగ్యం చెప్పేసేసరికి అలాగేనమ్మా అని చెప్పి ఇంకా వల్లి కాస్త ఫోన్ పెట్టేస్తుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.